సో వెల్కమ్ టు డే 4 ఆఫ్ పైథాన్ ఫుల్ కోర్స్ సిరీస్కి మీకు స్వాగతం. సో ఇప్పటి వరకు మనం 3 వీడియోస్ని అయితే కంప్లీట్ చేసేసాం. సో ఆ 3 వీడియోస్ కనుక మీరు చూసినట్టయితే మీరు ఒక 20% పైథాన్ డెవలపర్ అయిపోయినట్టే. సో చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, కొంచెం మాకు మొబైల్లో కూడా ప్రోగ్రామింగ్ చేయాలని ఉంది, మా ఇంట్లో ల్యాప్టాప్ అనేది అయితే లేదు, సో మేము మొబైల్లో చేయాలనుకుంటున్నాం, ఇస్ ఇట్ పాసిబుల్ అని అడుగుతున్నారు. సో నేనైతే ఇప్పుడు ఎందులో యూజ్ చేస్తున్నా అంటే ఇది గూగుల్ క్రోమ్లో యూజ్ చేస్తున్నా. సో గూగుల్ క్రోమ్లో యూజ్ చేయడం అంటే మొబైల్లో కూడా మనం యూజ్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ రెప్లిట్ అనేది మొబైల్ యాప్లో కూడా ఉంది. సో మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్తే రెప్లిట్ అని టైప్ చేస్తే రెప్లిట్ యాప్ వస్తుంది. సో లాగిన్ అయ్యి మనం యూజ్ చేయొచ్చు. సో నిన్న నేను ఒక టాపిక్ అనేది స్కిప్ చేశాను, అది నెస్టెడ్ ఇఫ్. కండిషనల్ స్టేట్మెంట్స్లో నేను నెస్టెడ్ ఇఫ్ని అయితే దాన్ని స్కిప్ చేస్తాను. సో ఇప్పుడు దాన్ని నేను కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. సో నెస్టెడ్ ఇఫ్ అంటే ఏం లేదు, ఇఫ్లోనే మళ్ళీ ఇంకో ఇఫ్ రావడం అన్నమాట. సో నేను ఇప్పుడు చెప్తాను. ఇఫ్ అని ఇచ్చిన తర్వాత కండిషన్ అనేది ట్రూ ఇస్తా. కండిషన్ అనేది నేను ట్రూ అనేది ఇస్తున్నా. సో ట్రూ ఇచ్చిన తర్వాత నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే కాలం అయితే ఇవ్వాలి, మనకందరికి తెలిసిందే. సో నేను ఫోర్స్ఫుల్గా ఇఫ్ అనేదాన్ని ట్రూ అని నేను కంప్యూటర్కి చెప్తున్నా. సో ఇప్పుడు నేను ఇచ్చే స్టేట్మెంట్ ఏదైతే ఉందో అదే ట్రూ అని నేను కంప్యూటర్కి చెప్తున్నా. సో చెప్పిన తర్వాత నేనేమంటున్నా, ప్రింట్ జస్ట్ ఇఫ్ అని పెడుతున్నా. జస్ట్ ఇఫ్ నెంబర్ 1, ఇది 1, ఎందుకంటే నేను ఫస్ట్ యూజ్ చేసిన ఇఫ్ కాబట్టి నెంబర్ 1 అయితే ఇచ్చా. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇందులోనే ఇంకో ఇఫ్ ఇస్తా, కాకపోతే ఇఫ్ అనేది కింద ఉంటుంది, కొంచెం స్పేస్లోనే ఉంటుంది. సో ఇఫ్ అని ఇచ్చిన తర్వాత ఇది కూడా నేను ట్రూ అని అయితే ఇస్తా. సో ఈ ఇఫ్ కూడా ట్రూ. కాలం ఎందుకు ఇస్తామో మనం నిన్న చెప్పలేదు కదా. సో కాలం ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ కాలం ఇచ్చి మనం ఎంటర్ చేయగానే ఇక్కడ కీవర్డ్కి కొంచెం గ్యాప్ అనేది అయితే వస్తుంది. సో దానికోసమే మనం ఇక్కడ కాలం అయితే ఇస్తాం. సో ఇలా ఇవ్వడం వల్ల కనెక్ట్స్ అనేటివి ఏర్పడతాయి. సరే దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు, సో మనం కనెక్ట్ అయితే పిలుద్దాం. సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను, ఇది కూడా కీవర్డ్కి కొంచెం స్పేస్ అయితే వచ్చింది. సో నేనేం చేస్తాను, ఇప్పుడు ప్రింట్ చేస్తాను. ప్రింట్ జస్ట్ ఇఫ్ నెంబర్ 2. సో ఇది దీనికి జస్ట్ అవసరం లేదనుకుంటా. సో ఇఫ్ నెంబర్ 2 అయితే ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఈ ఇఫ్లో ఇచ్చిన ట్రూ కండిషన్ ఏంటి, జస్ట్ ఇఫ్ నెంబర్ 1. సో ఇప్పుడు ఈ ఇఫ్ ట్రూ, ఇది కూడా ట్రూ, అంటే నాకు ఏమవుతాయి, ఈ రెండు కలిసి ప్రింట్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫాల్స్ ఇచ్చాను అనుకోండి, ఇది ఒక్కటే ప్రింట్ అవుతుంది. ఒకసారి నేను రన్ చేసి మీకు చూపిస్తాను. సో జస్ట్ ఇఫ్ నెంబర్ 1, ఇఫ్ నెంబర్ 2 రెండు ట్రూ కాబట్టి రెండు ప్రింట్ అయ్యాయి. సో ఇప్పుడు దీన్ని నేను ఫాల్స్ చేశాను అనుకోండి, సో జస్ట్ ఇఫ్ నెంబర్ 1 ఒకటే ప్రింట్ అయింది, ఎందుకంటే ఇది ఫాల్స్ కాబట్టి, అందుకే ఇది ప్రింట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఈ రెండు ప్రింట్ ఫాల్స్లోనే ఉంటే ఏది ప్రింట్ అవుతుంది అంటే, చూడండి రన్ చేసి చూపిస్తా. సో మనకి ఇక్కడ ఏం రాదు, ఎందుకంటే రెండు ఫాల్స్ కాబట్టి. అలాంటప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే ఎల్స్ని అయితే యూజ్ చేస్తాం. కానీ 1 minute, ఇక్కడ ఇఫ్ కాబట్టి నెస్టెడ్ ఇఫ్ కాబట్టి రెండు ఇలా వచ్చాయి. కాకపోతే ఇప్పుడు ఎల్స్ అనేది కొత్త స్టేట్మెంట్ కాబట్టి మనం ఎల్స్ని ఇక్కడ యూజ్ చేయాలి. స్టార్టింగ్ నుంచి ఎల్స్ ఉండాలి, అంటే ఇది ఒక న్యూగా స్టార్ట్ చేయాలన్నమాట ఎల్స్ అనేదాన్ని. సో ఎల్స్ తర్వాత మనకి కండిషన్ అవసరం లేదు, ట్రూ అవని ఫాల్స్ అవని ఏదైనా కానీ మనకు కండిషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. సో ఎల్స్ ఇచ్చిన తర్వాత నేను ప్రింట్ ఎల్స్ అనే ఇస్తాను. సో ఎల్స్ అవుతుందని మనకు తెలియాలి కాబట్టి సో నేను ఎల్స్ అనే ఇస్తాను. సో ఈ రెండు ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడే ట్రూ అయింది అనుకోండి, ఇప్పుడు చూడండి నేను ఇది ట్రూ చేశాను, సో సెకండ్ వన్ అనేది ట్రూ. సో అప్పుడేం ప్రింట్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడేమైంది, ఎల్స్ ప్రింట్ అయింది, ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ అనేది ఫాల్స్ అయింది, అంటే ఇక్కడ మిషన్ అనేది ఇక్కడ ఆగిపోయింది, ఫాల్స్ అన్నప్పుడు కాదు. సో అది నెక్స్ట్గా అనేది ఎల్స్ని టార్గెట్ చేస్తుంది అనమాట. ఎల్స్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఒకవేళ ఇక్కడే ట్రూ అయింది అనుకోండి, సో ఇక్కడే ట్రూ అయింది, అప్పుడేమొస్తుంది, జస్ట్ ఇఫ్ నెంబర్ 2, ఎందుకంటే ఇక్కడ ఈ ఇఫ్ అనేది కరెక్ట్ అయిపోయింది. సో ఇక్కడికి ఆగిపోతుంది, వీడికే మిషన్ అనేది ఆఫ్ అయిపోతుంది. తర్వాత ఏమైనా ఉండని దానికి అవసరం లేదు ఎల్స్ ఉంటే. ఇక్కడ రాంగ్ అయితేనే మన ఎల్స్ అనేది యూజ్ అవుతుంది, లేదు ఇక్కడే రైట్ అయినప్పుడు ఇంకా ఎల్స్ అవసరం లేదు కదా. సో అందుకే మనం ఈ నెస్టెడ్ ఇఫ్ని అయితే నేను అందుకే స్కిప్ చేశాను. కొంచెం క్లారిటీ రావాలంటే మనకి
ముందు ఈఫ్ ఎలిఫ్ ఎల్స్ గురించి అయితే తెలియాలి కాబట్టి అందుకే దీన్ని స్కిప్ చేశాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అనమాట. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మన కండిషనల్ స్టేట్మెంట్స్ అయిపోగొట్టేశాను కదా. సో టాపిక్ వచ్చేసి లూపింగ్ స్టేట్మెంట్స్. సో లూపింగ్ స్టేట్మెంట్స్ని మనం ఇటరేషన్ అని కూడా పిలవచ్చు. సో లూపింగ్ స్టేట్మెంట్స్ని మనం ఇటరేషన్ అని కూడా అంటాం. ఈ రెండు ఒకటి, లూపింగ్ అనొచ్చు లేదా ఇటరేషన్ అనొచ్చు. కానీ పైథాన్ ప్రోగ్రామింగ్లో మాత్రం లూపింగ్ స్టేట్మెంట్స్ అంటాం. సో లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అంటే ఈ యొక్క టాపిక్లోనే దాని గురించి ఉంది. అంటే లూప్ అనమాట. ఇప్పుడు మనం ఏ స్టేట్మెంట్ అయితే రన్ చేయబోతున్నామో దాన్ని లూప్ చేయడం. సో ఈ లూప్లో కూడా ఏమేమి ఉంటాయి అంటే 2 కీవర్డ్స్ అనేవి మనకి ఇంట్రడ్యూస్ అవుతాయి ఇందులోనే. సో ఆ కీవర్డ్స్ ఏంటంటే కీవర్డ్స్ వచ్చేసి ఫస్ట్ది ఫర్ అనే కీవర్డ్ని మనం వాడతాం. సో దీన్ని దేనికోసం వాడతామంటే మనం ఇచ్చే వర్డ్ని లూప్ అవ్వాలి, కానీ అన్లిమిటెడ్ లూప్స్ కాదు. నువ్వు ఇచ్చినది ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో దాన్ని లైన్గా లూప్ చేయడానికి మనం ఫర్ని వాడతాం. సో ఇంకేం వాడతామంటే వైల్ని ఎందుకు వాడతామంటే వైల్ అనేది ఏం చేస్తుందంటే నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ఒక్కటి అయ్యి ఉండొచ్చు, కానీ ఆ ఒక్కదాన్ని నువ్వు వైల్ని యూజ్ చేసి కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ని అంటే అన్లిమిటెడ్ ఇన్ఫినైట్గా మనం క్రియేట్ చేసుకుంటూనే పోవచ్చు. సో స్టేట్మెంట్ని వాల్ చేస్తే ఆపొచ్చు. సో అది కీవర్డ్స్ అనేది ఇలా యూజ్ చేస్తాం ఇందులో. దీన్నే మనం లూపింగ్ స్టేట్మెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ గురించి మాట్లాడితే ఒక స్టేట్మెంట్ అయితే మీకు ఇచ్చి చూపిస్తాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫర్ ఇచ్చి ఐ అనే వర్డ్ని నేను యూజ్ చేసుకుంటున్నా. ఫర్ ఐ ఇన్ రేంజ్. సో ఫస్ట్ కోడ్ ఇచ్చి తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 0,10. సో ఇక్కడ మనం ఎప్పుడు కీవర్డ్ యూజ్ చేస్తే ఒక కాలం అయితే ఇవ్వాలి కదా. సో కాలం అయితే ఇచ్చేసాం. సో ఇప్పుడు ఏంటి, ప్రింట్ ఐ అనేది ప్రింట్ చేస్తా. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఇప్పుడు నేను ఏం చెప్పా, నాకు ఒక లైన్గా ఇవ్వు, రేంజ్ అనేది 0 to 10 ఉండాలి. ఈ 0 to 10ని మనం ఐలో స్టోర్ చేస్తాం. సో ఐలో స్టోర్ చేసినప్పుడు ఐని నేను ప్రింట్ చేయాలి. ఐ ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, 0 నుంచి 9 వరకు వస్తాయి, కానీ 10 ప్రింట్ అవ్వదు. ఎందుకు 10 ప్రింట్ అవ్వదు అంటే రేంజ్లో లాస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఈ 10 అనేది ఇక్కడ -1 అవుతుంది. నువ్వు రేంజ్లో ఎక్కడిచ్చినా కానీ ఒక సెకండ్ లీటర్ కాడ -1 అయితే అవుతుంది. సో ఇప్పుడు చూడండి 0 to 9 వరకే ప్రింట్ అయింది, చూసారు కదా. సో దీనికి మనం రేంజ్ వాడతాం. సో ఇంతే కాకుండా మనం జేలో కూడా ఇప్పుడు యూస్ చేసి మాట్లాడతాం. ఒక నిమిషం. ఫర్ జే ఇన్ రేంజ్ 0,10 సేమ్ రేంజ్ అయితే దీనికి కూడా నేను ఇచ్చా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, కీవర్డ్ యూజ్ చేసేటప్పుడు కాలం యూజ్ చేయాలి. సో కాలం కూడా యూజ్ చేసా. ప్రింట్ ఐజీ వద్దు మనకి, ప్రింట్ ఐ ఇంటూ జే చేస్తా. ఐ ఇంటూ జే అంటే నాకేం కావాలి, ఐ నుంచి జే వరకు టేబుల్స్ అన్నీ కావాలి. సో ఇప్పుడు ఈ ఐ టేబుల్ ఏదైతుంది 0, ఐ అనేది 0 స్టార్ట్ అవుతుంది. 0 నుంచి 10 వరకు టేబుల్స్ అన్నీ లైన్గా ప్రింట్ అవుతాయి. అంటే 2 1 జా 2, 3 1 జా 3 అలా కాదు. 2 1 జా 2, 2 2 జా 4 అని ఇలా రాదు. ఎలా వస్తుందంటే డైరెక్ట్ 2 4 6 అలా అనేది అయితే ప్రింట్ అవుతుంది. అదొక లూప్లో ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను రన్ చేసి అయితే చూపిస్తా. సో ఇప్పుడు చూసారు కదా, 0 టేబుల్ ఫస్ట్ ప్రింట్ అవుతుంది, తర్వాత 1 టేబుల్, తర్వాత 2, తర్వాత 3 అలా వెళ్తానే ఉంటుంది. 9 టేబుల్ వరకు అయితే ప్రింట్ అవుతుంది. 9 వరకు ఎందుకు ప్రింట్ అయిందంటే 10లో -1 అవుతుంది కదా. సో 9 టేబుల్ వరకే ఉంటాయి. సో అందుకు మనం ఫర్ని అయితే యూజ్ చేస్తాం. ఇంకా ఫర్ని దేనికోసం యూజ్ చేస్తామో చెప్తాను ఆగండి. Ctrl/comment out. సో దీన్ని కామెంట్ అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫర్ దేనికి యూజ్ చేస్తామో నేను చెప్తాను. సో ఇప్పుడు ఏ అనే వేరియబుల్ని తీసుకుందాం. ఏ అనే వేరియబుల్లో నేను కొన్ని టైప్స్ ఆఫ్ లెటర్స్ని అయితే స్టోర్ చేస్తాను. సో అవి వెయిట్. సో ఇందులో నేను ఏం స్టోర్ చేస్తానంటే 24, 22, 33, 44. సో ఇలా స్టోర్ చేశాను కదా. సో నేను దీనికి ప్రోగ్రామ్ ఏం రాస్తానంటే ఫర్ అని ఇచ్చి
దీనికి కాలం అవసరం లేదు, ఎందుకంటే మనం ఇక్కడ ఎటువంటి కీవర్డ్ అయితే యూజ్ చేయట్లేదు, ఇక్కడ జస్ట్ వేరియబుల్ అయితే యూజ్ చేసాం. సో ఇప్పుడు మనం కీవర్డ్ని అయితే యూజ్ చేస్తాం. సో ఈ ఫర్ అనేదాన్ని నేను ఏని ఐలో స్టోర్ చేస్తా. సో ఐ ఇన్ ఏ అని అయితే ఇస్తా. ఇప్పుడు కాలం కావాలి, ఎందుకంటే కీవర్డ్ యూజ్ చేసాం. సో కాలం ఇచ్చిన తర్వాత నేను ప్రింట్ ఐ అని అయితే ప్రింట్ చేస్తాను, ఎందుకంటే నేను ఐలో స్టోర్ చేశాను ఐని ఏని. సో ఇప్పుడు నేను ఒక్క నిమిషం, సో ఇప్పుడు నేను రన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఏమైంది, ఒక్క నిమిషం. సో ఇక్కడ ఏ అనేది అయితే ప్రింట్ అయింది, అంటే 24, 22, 33, 44 ఏది ఇచ్చామో అదే ప్రింట్ అయింది. ఒక్క నిమిషం, మనం ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ క్వార్ట్స్ యూజ్ చేసాం. సో క్వార్ట్స్ అనేది యూజ్ చేయకూడదు కాబట్టి, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, సేమ్ టు సేమ్ ఏదో ఒక లెటర్స్ని అయితే తీసుకుంటున్నా. సో ఇక్కడ వరకు నేను ఏదో తీసుకున్నా లెటర్స్ని. సో వాటిని నేను ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఏమైంది, నేను ఇచ్చిన లిస్ట్ ప్రకారం ఇలా లైన్లో ఉంది. సో అదేం చేసింది, మనకు నీట్గా ఇలా సింబల్ 1 by 1 రాసి ఇచ్చింది. సో దీనికోసం మనం ఇలా ఫర్న్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా మనం వైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో వైల్ వచ్చేసి దీని అంత కాంప్లికేటెడ్ అయితే ఉండదు. మనం పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే సింపుల్ బేసిక్ మ్యాథ్స్ వచ్చినా సరిపోతుంది, మనం పైథాన్ని కంటిన్యూ చేయొచ్చు. సో ఇప్పుడు మనం వైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో వైల్ గురించి నేను ఇందాక చెప్పాను కదా, వైల్ అనేది దేనికోసం వాడతామంటే, ఒక స్టేట్మెంట్ ఉంది, ఆ స్టేట్మెంట్ని మనం 100 times లూప్ చేయడానికి కానీ, అన్లిమిటెడ్ టైమ్స్ లూప్ చేయడానికి కానీ, పర్టిక్యులర్ టైమింగ్ వరకు లూప్ చేయడానికి మనం వైల్ అనేది అయితే యూస్ చేస్తాం. సో ఒక ఎగ్జాంపుల్తో మనం నేర్చుకున్నాం. సో వైల్లో నేనేం యూజ్ చేయబోతున్నా అంటే, వేరియబుల్ రాహుల్ అయితే నేను తీసుకుంటున్నాను. రాహుల్ = 9 అనేది ఇస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ 9 అనేది అయితే ఇచ్చాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, వైల్ అనే కీవర్డ్ని యూజ్ చేసి రాహుల్ << యూజ్ చేస్తా. రాహుల్ <15 అని ఇచ్చి, మనకేం కావాలి ఇప్పుడు, ప్రింట్ కావాలి. సో పనిషన్ మనం కీవర్డ్ యూజ్ చేసామంటే కాలం అయితే కంపల్సరీ. సో కాలం ఇచ్చాను, ఇప్పుడు నేను ప్రింట్ అయితే చేస్తున్నా. నేను ఒక క్వాట్ వేసుకుని క్వాట్ ఎండ్ చేసి ఇక్కడ కామన్ ఇస్తున్నా. అంటే ఇప్పుడు నాకు ఏం అడుగుతున్నాను నేను దీన్ని, నాకు రాహుల్ అనే కీవర్డ్ని రాహుల్ అనే వేరియబుల్లో నేను 9 అనే లెటర్ని దాచా. సో నాకు దీన్ని లూప్ చేయమంటున్నా, రాహుల్ అనేదాన్ని లూప్ చేయమంటున్నా. ఈ పర్టికులర్ అయితే ఇచ్చాను. సో దీని యూస్ అయితే ఇప్పుడు ఏముండదు, ఎందుకంటే నేను ఏమని ఇచ్చా, ఎటువంటి లూప్ ఇవ్వలేదు, అంటే లిమిట్ ఇవ్వలేదు దానికి, నీ ఇష్టం అన్నట్టు చెప్పా. సో అప్పుడు అది ఏం చేస్తుంది, హాయ్ అని ఇచ్చి, రాహుల్ అంటే ఏంటి 9 కదా, సో 9 ప్రింట్ అవుతుంది. హాయ్ 9 అన్లిమిటెడ్గా వెళ్తూనే ఉంటాయి. ఇక్కడ చూడండి, రన్ చేస్తే సో హాయ్ 9 ఇక్కడ లూప్ అయితేనే ఉంటుంది. అంటే మనం స్క్రోల్ చేసే కొద్దీ వస్తూనే ఉంటుంది, అసలు ఆగదనమాట, వస్తూనే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడికి ప్రింట్ అయితేనే ఉంది. సో అది దీన్ని ఎలా స్టాప్ చేయాలి అంటే, దీనికి మనం ఏం వాడాలంటే, ఒక్క నిమిషం దీన్ని క్లియర్ చేద్దాం. స్టాప్ చేసి, ఇంకోండి ఇక్కడ రన్ అవుతూనే ఉంది కాబట్టి ఇంకా స్టాప్ బటన్ మనకు కనిపిస్తుంది. సో స్టాప్ అయింది. సో చాలా వరకు ఇది ప్రింట్ అయిపోయింది హాయ్ 9 అనేది, చూడండి. సో ఇప్పుడు దీన్ని మనం స్టాప్ చేయాలి, అంటే ఈ హాయ్ 9 అనేది మనకు వద్దు. సో ఇప్పుడు ఈసారి 9 కాకుండా మనం ఏం చేద్దామంటే, నేను ఒక స్ట్రింగ్ అయితే వాడతాను. సో స్ట్రింగ్ అయితే మనకు కావాలి కాబట్టి, సో బన్నీ అని అయితే ఇస్తాను. నేను బన్నీ అని అయితే ఇచ్చా. సో రాహుల్ అంటే ఇప్పుడు బన్నీ అని అర్థం. సో ఇప్పుడు నేనేం చేస్తా, వెయిట్, రాహుల్ అని ఇచ్చి ప్లస్ ఇచ్చిన తర్వాత = ఇచ్చి 1 అయితే ఇస్తా. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే, నాకు ఇక్కడ ఉంది కదా, సో 1 minute బన్నీ యూజ్ చేయడం కంటే మనం 9 యూజ్ చేస్తేనే బెటర్, మనకి ఈజీగా అర్థమవుతుంది. సో వెయిట్ ఎ మినిట్.
సో డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ 9 యూజ్ చేస్తేనే మీకు క్లారిటీగా చెప్పగలుగుతా. సో ఇక్కడ ఏమవుతుందంటే 9 నుంచి 15 వరకు ప్రింట్ అవుతుంది. 9 నుంచి 14 వరకే ప్రింట్ అవుతుంది, ఎందుకంటే -1 అవుతుంది. మనం ఈ లూప్స్ కానీ దేనిలోకి వచ్చినా -1 అయితే గ్యారెంటీగా అవుతుంది. సో నేను +1 చేశాను కాబట్టి డెఫినెట్గా అయిపోతుంది. ఇక్కడ 0 ఇచ్చుంటే కరెక్ట్గా వస్తుంది. సో ఒకసారి నేను మీకు క్లియర్గా చూపిస్తాను, రన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ ఏం ప్రింట్ అయింది? హై 9, హై 10, హై 11, హై 12, హై 13, హై 14 వరకే ప్రింట్ అయింది, ఎందుకంటే లూపింగ్లో ఒకటి పోతుంది అని చెప్పాను. సో అదే నేను 2 అన్నాను అనుకోండి, అయితే నాకు హై 9 తర్వాత ఇంకో 2 వస్తాయి, 2 లెటర్స్ వస్తాయి, మేబీ 11 ఆర్ 13 అంతే. సో ఇక్కడ చూడండి, హై 9 తర్వాత 11, 13 అంతే, 3 ప్రింట్ అయింది. సో మనం ఇక్కడ నెంబర్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఇలా చేంజెస్ అయితే కనిపిస్తాయి. సో ఇప్పుడు నేను 0 ఇస్తా, అప్పుడు ఎలా వస్తుంది చూడండి, ఎందుకంటే నేను ఇక్కడ 0 అన్లిమిటెడ్ నీ ఇష్టం వచ్చినంత వరకు పో అని దానికి లిమిట్ లేకుండా చెప్పాం. 1 ఇవ్వడం వల్ల ఏంటి అంటే దానికి ఒక లిమిట్ ఇవ్వడం అనమాట, దానికంటూ ఒక లిమిట్ అయితే మనం ఇచ్చాం. సో 1 అంటే వెయిట్ ఎ మినిట్, సో 1 అంటే అప్పుడు ఒక లిమిట్లో అయితే ప్రింట్ అవుతుంది. సో దీనికోసం మనం వైల్ని అయితే యూస్ చేస్తాం. వైల్ అనే దాన్ని లూపింగ్ కోసం అయితే చేద్దాం. ఒకసారి రివైజ్ చేసుకుందాం. సో లూపింగ్ స్టేట్మెంట్స్ అనే దాన్ని మనం ఇటరేషన్ అంటాం. సో ఈ ఇటరేషన్స్లో 2 కీవర్డ్స్ అయితే ఉంటాయి, అది ఫర్ ఇంకా వైల్. సో ఫర్ అనే దాన్ని మనం దేనికి వాడతాం? ఐ అనే దాన్ని ఒక రేంజ్లో పెట్టడానికి, మళ్ళీ జేని కూడా 2 మిక్స్ చేసి మల్టిప్లికేషన్ కానీ అడిషన్ కానీ ఎటువంటివైనా చేయొచ్చు పైథాన్తో. సో దానికి మనం ఫర్ అయితే వాడతాం. అంటే ఏ అనే దాన్ని మనం ఒక లిస్ట్ ప్రకారం ఇస్తే దాన్ని ఒక లైన్ ప్రింట్లో అది మనకు తీసుకురావడానికి మనకి యూజ్ అవుతుంది. సో వైల్ని ఎందుకు వాడతాం? వైల్ అనే దాన్ని ఒక స్టేట్మెంట్ని అన్లిమిటెడ్ లూప్స్ కోసం కానీ ఒక లిమిటెడ్ లూప్స్ కోసం కానీ మనం దీన్ని వాడతాం. సో ఈరోజు మనం లూపింగ్ స్టేట్మెంట్స్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం రేపొద్దున మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్.